హాయ్ ఫ్రెండ్స్, మనిషి జీవించి ఉండగా జరిగిందంతా తన కళ్లతో చూస్తాడు, మనసుతో అర్థం చేసుకుంటాడు, బుద్ధితో గ్రహిస్తాడు. జీవితం ముగిసిన తర్వాత ఏమవుతుందో అతనికి తెలియదని మనం అనుకుంటున్నాం. ఒకవేళ తెలిసినా అతను ఆ అనుభవాన్ని మిగతా వాళ్లకు ఎలా చెప్తాడు? మళ్లీ పుట్టి గత జన్మ జ్ఞానం కలిగితే చెప్తాడు అని అనుకుందాం కాసేపు. శాస్త్రవేత్తలు దీన్ని అంగీకరిస్తారా మరి? మరణాంతరం కాకుండా చావుకు సమీపంగా ఉన్నప్పుడే సదరు వ్యక్తికి కలిగిన అనుభవాన్ని చెప్తే శాస్త్రవేత్తలు అంగీకరించాల్సి వస్తుంది మరి. దాన్నే ఆ వ్యక్తి యొక్క మరణ అనుభవం అని పిలవచ్చు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే అదే. మరణానుభవాన్ని, మరణాంతరం సంగతుల్ని ధార్మిక మత విశ్వాసంతో కాకుండా శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం వీలవుతుందా అన్నది ఇప్పటికీ శేష ప్రశ్నగానే మిగిలిపోయింది. కొందరు కొన్ని నిరూపించి చూపిస్తున్నారు. అలాంటి వాళ్లు భ్రాంతికి గురయ్యారని చెప్పి కొందరు శాస్త్రవేత్తలు వాటిని కొట్టి పారేస్తున్నారు. ఈ జంజాటంలో న్యూరో సైన్స్ అనే విజ్ఞాన శాస్త్ర విభాగం ఒకటి ఈ విషయాల్ని వివరించేందుకు ముందుకొచ్చింది. డాక్టర్ థామస్ ప్రిస్మన్, డాక్టర్ బ్రూస్ గ్రేస్ వంటి నిపుణులు అద్భుతమైన విషయాల్ని ప్రపంచం ముందుంచారు. మనిషి చనిపోతున్న సందర్భంలో అతని మెదడును స్కాన్ చేసి భ్రాంతికి వాస్తవానికి మధ్య ఉన్న తెరను తొలగించే ప్రయత్నం చేశారు. మరణం తరువాత ఏమిటన్నది సైన్స్ పరంగా ఒక ఆసక్తికరమైన అంశం. ఈ వీడియోలో అందుకు తగిన సమాధానం దొరుకుతుంది. ఆసక్తిగా చూడండి, ఆలకించండి. 1970ల నాటి ఈ ఘటన మరణానుభవాన్ని పొందిన ఒక రోగికి సంబంధించింది. ఈ భౌతిక ప్రపంచంలో దేనికైనా ఒక ప్రమాణం అవసరం. నిర్ధారణగా చూపిస్తేనే ప్రపంచమంతా నమ్ముతుంది. అయితే ఆ రోగి చెప్పిన సంగతి నమ్మశక్యం కాని వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టుగా ఉంది. ఏం జరుగుతుందో మనము తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న రోగికి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయింది. తన శరీరం నుండి తానే బయటకొచ్చినట్టు వేరే అంతస్తులో ఉన్న తన డాక్టర్ బ్రూస్ గ్రేస్ తన గురించి తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన విషయాలు, ఆ డాక్టర్ భోజనం చేస్తున్నప్పుడు అతని చొక్కా మీద సాస్ ఒలికిన సంగతి, తన డాక్టర్ కోటుతో కప్పుకున్న విషయం, ఇలా అన్నింటినీ ఆ మరునాడు ఉదయం తనను చూడడానికొచ్చిన బ్రూస్ గ్రేస్కి చెప్పాడతను. డాక్టర్ బ్రూస్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో సైకాట్రిస్ట్, న్యూరో బిహేవియర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్. అలాంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి ఆయనకున్న అనుభవాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గొప్ప పేరుంది. ఆయన జీవితం రోగుల మరణానుభవాల అధ్యయనాలతో గడిచిపోయింది. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో అప్పటికి అంతగా తెలియని కాలమది. మరణం దాకా వెళ్ళొచ్చాడని సాధారణ వాడుకలో ఉన్న సంగతి పేరే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. చెప్పాలంటే మరణించి బతికినట్టు. మరణించే వారిలో 10 మందిలో ఒకరికి మరణానుభవం కలుగుతుందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. మరణించే సమయంలో ఏవేవో తెలియని ప్రకంపనల్ని రోగి అనుభవిస్తాడు అని తెలుపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏవో వింతైన దృశ్యాలు కనిపిస్తాయి, వింతైన శబ్దాలు వినిపిస్తాయి. బెర్లిస్లోని ఎస్ఆర్హెచ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ ప్రిస్మన్ అధ్యయనంలో తల తిరిగిపోయే సంగతులెన్నో బయటపడ్డాయి. తన జీవితంలో 2000 మంది రోగుల్ని చనిపోతుండగా చూశారాయన. వారిలో కొందరు మరణించారు అని చెప్పబడిన తరువాత తిరిగి బ్రతికొచ్చారు. వాళ్లు చెప్పిన సంగతుల్ని ఆయన నమోదు చేశారు. అయితే ఇప్పటికిప్పుడు వాటిని నిర్ధారించే విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలేవీ లేవని కూడా ఆయన చెప్పారు. అయితే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి రోగులు చెప్పిన సంగతుల్లో చాలా పోలికలని ఆయన గమనించారు. వాటి తీరును బట్టి మరణానుభవాన్ని ఆయన దశలుగా విభజించారు. వాటిలో 5వ దశకు చేరుకోగలిగిన వారు 10% అని చెప్పారు. మరి ఆ 5 దశలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి దశ, మరణానుభవాన్ని కలిగిన రోగి శరీరంలో అకస్మాత్తుగా ఏ నొప్పి తెలియని స్థితి కలుగుతుంది. భయం, దడ ఏవీ ఉండవు. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. తను అప్పటికే చనిపోయాను అనేది అతని భావన. రెండవ దశ, మరణానుభవాన్ని కలిగిన రోగి తన శరీరంలోంచి ఆత్మ బయటకొచ్చిన భావన కలుగుతుంది. చాలా మంది గాలిలో తేలుతున్న అనుభూతిని పొందుతారు. ఈ విషయాన్ని ఆ తర్వాత చెప్పారని డాక్టర్ థామస్ తెలిపారు. తమ మృత శరీరం బెడ్ మీద ఉండడాన్ని చూశామన్నారు. తమను కాపాడేందుకు డాక్టర్లు బృందం చేసిన ప్రయత్నాలను, మాటలను కూడా తిరిగి చెప్పారు. అదెలా సాధ్యమంటే సైన్స్ పరంగా మనిషి మరణించిన 30 సెకండ్ల దాకా అతని మెదడు చైతన్యవంతంగానే ఉంటుంది. శరీర అవయవాలు మాత్రం ఆగిపోతాయి.
వారి శరీరం నుంచి వెళ్లిపోయిన ఆత్మకు హాస్పిటల్ సిబ్బంది మాటలు ఎలా వినిపించాయి అన్నదానికి డాక్టర్ థామస్ వద్ద సమాధానం లేదన్నారు. మూడవ దశ మరణానుభవాన్ని కలిగిన రోగుల్లో 98% పైగా తాము మరణించాక చాలా హాయిని అనుభవించామని చెప్పారు. మిగతా 2% మందికి భయంకరమైన వింత వింత అరుపులు, శబ్దాలు వినిపించాయని చెప్పారు. తమకు చుట్టూతా దుర్గంధం వ్యాపించిందని చెప్పారు. భయానక ఆకృతులు ఏవో జీవులు కనిపిస్తున్నాయన్నారు. బహుశా అదే నరకమేమో అనుకుంటున్నారు. 4వ దశ మరణానుభవాన్ని కలిగిన రోగులకు చుట్టూ అంధకారం అలముకున్న ప్రదేశం మధ్య తెల్లని ప్రకాశవంతమైన వెలుతురు కనిపించేది. అది వెచ్చగా ఆహ్లాదకరంగా ఉన్నట్టు అనిపించేదన్నారు. క్రమంగా ఆ వెలుగు ఒక సొరంగంలా మారగా తాము తేలుతూ దానివైపు ఆకర్షితులమయ్యామని తమ అనుభూతిని చెప్పారు. 5వ దశ తమ మరణానుభవాన్ని కలిగిన రోగులు 10% మందే వారికి ఆ వెలుతురు స్వరంగం కూడా అవతలికి ప్రవేశం కల్పించింది. అక్కడి ఎన్నో ఆకర్షణీయమైన రంగులు, మైమరిపించే సంగీత ధ్వనులు, ఎంతో ఉల్లాసమైన అనుభూతి కలిగిందన్నారు. సరిగ్గా అప్పుడు తమ గత జీవిత సంఘటనలు తలుపు తట్టాయని, అసంపూర్తిగా వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలనిపించిందని, వెంటనే గత జీవితంలో ప్రవేశించాలనుకున్నామని చెప్పారు. కొందరైతే ఆ సుందరమైన ప్రాంతంలో గతించిన తమ బంధుమిత్రులను కలిశామని కూడా చెప్పారు. ఈ 5 దశలు మరణ అంచుల్లో ఉండగా మరణించిన తరువాత తమకు కలిగిన అనుభవాలుగా ఆయా రోగులు చెప్పారని డాక్టర్ థామస్ ఆ అధ్యయన పత్రంలో రాశారు. అయితే ఆ సమయంలో రోగి శరీరం స్థితి ఏంటి, ఆ శరీరంలోని మెదడు స్పందనలేమిటన్నది కూడా తెలుసుకోవడం అవసరమే. ఇందుకోసం ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో రోగుల శరీరాల్ని పరిశీలించారు. వారికి చికిత్స చేస్తున్న డాక్టర్ల అనుభవాలు సేకరించారు. వాళ్ళంతా కూడా ఒకే విధమైన ఎన్నో విషయాల్ని చెప్పుకొచ్చారు. మరణిస్తున్నారని, మరణించారని నిర్ధారించుకున్న రోగుల శరీరాల్లో ఆ డాక్టర్లు గమనించిన మార్పుల్ని 4 దశలుగా విభజించారు. మొదటి దశలో శరీర స్పందన గురించి చెప్పారు. రోగి మరణానికి చేరువయ్యే కొద్దీ శరీరం పనిచేయడం మానేస్తూ ఉంటుంది. రక్తపోటు పడిపోతూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. ఆ స్థితిలో రోగులు చాలా అసౌకర్యానికి గురవుతారు. ఒక స్థితిలో చాలా నెమ్మదిగా అయిపోతారు. 2వ దశలో శ్వాస మందగిస్తుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉంటారు. నోరు, గొంతు వారి ఆధీనంలో ఉండవు. గుండెకు ఆక్సిజన్ అందదు. ప్రాణవాయువు అందక గుండె పనిచేయడం ఆగిపోతుంది. 3వ దశలో రోగి గాఢ నిద్రలోకి వెళ్లిపోతుంటాడు. స్పృహ దాదాపుగా ఉండదు. నొప్పి, బాధ ఏవీ అనుభూతి చెందని ప్రశాంత స్థితిలోకి ప్రయాణిస్తూ ఉంటాడు. మెల్లగా గాఢ నిద్రలోకి జారుకుంటాడు. అలా నిద్రలోకి జారుకునే ముందు కొందరు రోగులు ఆందోళనలో అస్థిమితంగా అయిపోతారు. మరికొందరు తమకు శ్వాస అందడం లేదనే సంకేతాల్ని కూడా తెలియజేస్తారు. 4వ దశలో మెదడు యొక్క చైతన్య స్థితిని గమనించారు. కొందరు పరిశోధకుల మాటేమిటంటే, రోగి మరణాంతరం మెదడు ఇంకా కాసేపు శబ్దాలను వింటుందట. అయితే దాన్ని ఆ రోగి గ్రహించలేడు, కాని మెదడు మాత్రం చైతన్యంగానే ఉంటుంది. అయితే ఇది ఎంత సమయం కొనసాగుతుంది, అందుకు ప్రతిగా మెదడు ఎలా స్పందిస్తుంది అన్న సంగతులు మాత్రం నిర్ధారణ కాలేదు. అయితే సాంకేతికంగా మెదడు యొక్క ఆ స్థితిని పరిశోధకులు కొంతవరకు అర్థం చేసుకోవచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రోగి మెదడులోని టీపీజే పార్ట్ అనగా టెంపరోపరేటల్ జంక్షన్ భాగం రోగి మరణించే ముందు చైతన్యవంతమవుతుందట. మెదడు వెనుక భాగంలో టెంపోరల్, పారోటల్, అకిఫిటల్ లోబ్స్ మధ్య భాగమే టీపీజే. మనిషి కలలు, భ్రాంతులు, మనోచైతన్య అనుభూతులు కలిగే ప్రాంతం అది. అంటే నిద్రలో కలలు కలిగినప్పుడు, ఏవైనా మానసిక భ్రాంతికి లోనైనప్పుడు, బాహ్య స్పృహ లేకుండా సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఆ మనిషి మెదడులోని టీపీజే భాగంలో స్పందనలు కలుగుతాయి. అవి తీవ్రంగానే ఉంటాయి. ఈ తీరులోనే కొన్ని తీవ్రమైన స్పందనలు మరణించే ముందు కూడా రోగి మెదడులో టీపీజే భాగంలో కలుగుతాయని, వాటిని తాము గ్రహించినట్లుగా డాక్టర్లు చెప్పారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి రోగులు చెప్పిన సంగతుల్లో పోలికల తీరును బట్టి మరణానుభవాన్ని 5 దశలుగా విభజించినట్టు చెప్పుకున్నప్పటికీ అనుభూతులు ఉన్నాయి కదా. గాలిలో తేలడం, హాయిగా ఉండడం, ప్రశాంతమైన సొరంగం గుండా ప్రయాణించడం, అందమైన అనుభూతుల్ని పొందడం వంటివి, ఇవన్నీ మనిషి మెదడు చేస్తున్న సృజనాత్మక సంకల్పన అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటిని వివరించే సాంకేతికత ప్రస్తుతానికి మన వద్ద లేదు. అయితే మరణానుభవాలు చెబుతున్న కొందరు రోగులు కొందరు మరణించిన కొన్ని గంటల తర్వాత కూడా తిరిగి జీవించిన వారు ఉన్నారు.
1970లో డాక్టర్ బ్రూస్ గ్రేస్ కి ఎదురైన రోగి సంఘటన అతను కొన్ని గంటల తర్వాత లేచి చెప్పింది. విజ్ఞాన శాస్త్రం ఇలాంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి శాస్త్రీయంగా విశ్లేషించగలిగే సాంకేతికతను అభివృద్ధి చేసేదాకా ఇటువంటి సంఘటనల్ని పరిశీలిస్తూ ఉండడమే డాక్టర్లు, శాస్త్రవేత్తలు చేయగలిగింది. బహుశా మీకు లేదా మీకు తెలిసిన వారి జీవితాల్లో ఇటువంటి సంఘటనలు జరిగి ఉంటే వాటిని ఇక్కడ మాతో పంచుకోండి. కల్పిత కథలు కాకుండా వైద్యపరంగా ఎదురైన ఈ మాదిరి ఘటనల విలువని మీరే స్వయంగా పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.